నోటికి ఏమన్నా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలాగా మసాలా శనగలు చేసుకోండి. టేస్ట్ చాలా బావుండిద్దండి. ఇది హెల్తీ కూడా. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో 1 కప్ దాకా శనగలు వేసేసుకొని, ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని, దీన్ని 5 అవర్స్ పాటు అలా సోక్ అవ్వనివ్వండి. ఇలా చూడండి సోక్ అయిపోయాక ఇవి సైజ్ కూడా కొంచెం పెద్దగా అవ్వాయి. కొంచెం చూడండి సోక్ అయిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవటం కోసం కుక్కర్‌లో వేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని, మూత పెట్టేసుకొని, దీన్ని ఒక 6, 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోండి. ఇలా 6, 7 విజిల్స్ వచ్చాక చూడండి ఉడికిందో లేదో చూసుకుంటే ఇలా ఉడికిపోయిందంటే పర్లేదండి. అప్పుడు స్టెయినర్‌లో వేసేసుకోండి. తర్వాత మసాలా చేసుకోవటం కోసం ప్యాన్‌లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని, కొంచెం తాలింపు పెట్టేసుకున్నాక గుగ్గిలు వేసేసుకోండి. గుగ్గిలు వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 2 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇంకా కారం వేయాల్సిన పని లేదు. ఇలా ఫ్రై చేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి కంపల్సరీ వేయాలి. దాన్ని స్కిప్ చేయకూడదండి. తర్వాత అలా ఫ్రై చేసేసుకొని ఒక 2 దాకా ఆనియన్స్, కొద్దిగా లెమన్ కూడా పిండేసుకోండి. లెమన్ వీడియోలో స్కిప్ అయిపోయిందండి. అంతే, మసాలా శనగలు రెడీ అయిపోయాయండి. ట్రై చేయండి.